మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మనందరికీ తెలుసు సీతారామచంద్ర స్వామివారి ఆశీస్సులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని తెలుసు. ఈ రోజు మనందరికీ తెలుసు ఒక వారం రోజుల నుంచి కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలంటే అతివృష్టి అంటే వరుణుడు కోపించి ఎన్నో చోట్ల చెరువులు అవన్నీ కూడా వర్షాలతో నిండిపోయి బయట జనాల్లో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. అలాంటి వాటినన్నింటినీ కూడా నివారించడానికి అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి అందరినీ కాపాడడానికి రాముడి సన్నిధిలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజల్ని జరుపుకోవడం జరిగింది. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి. అలాగే మనం ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు గోదావరి నదీమాత పూజను అంటే గోదావరి మాత కూడా ఆగ్రహించకుండా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చక్కగా మన గోదావరి మాతకు కూడా మనం హారతులు అందించాము. ఆ హారతితో శాంతింపజేయాలని కోరుతున్నాము. వరుణుడు కూడా శాంతింపజేయాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా స్వామివారిని కోరుకుంటున్నాము. రేపు మనకు 5వ తారీఖు రోజు కూడా ఈ వరుణ్ణి శాంతింపజేయడానికి ప్రకృతి వైపరీత్యాలు అతివృష్టి నుంచి ప్రజలందరినీ కూడా కాపాడడానికి రేపు మనం మరి ఒక సుదర్శన హోమాన్ని కూడా జరుపుకోబోతున్నాము. అలాగే మన రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు అందించడానికి ప్రకృతి వైపరీత్యాల్లో చాలా మంది బయట ఉన్నటువంటి జనమందరూ కూడా మనకు రిహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్నారు. వారికి మనకు స్వామివారి అన్నప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటూ హారతి కాగానే రాత్రికి వారికి అందజేయాలనే ఉద్దేశంతో మేము ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి అనావృష్టి వల్ల ఎవరైతే బారిన పడ్డారో రిహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అతివృష్టి వల్ల ఎవరైతే బారిన పడ్డారో వారి దగ్గరికి వెళ్ళి మహాప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో వారి దగ్గర కూడా బయలుదేరుతున్నాము. వారికి తగిన టైంలో ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్. కురవాలి అని మనం అంతా కూడా కోరుకుంటాం. వర్షాలు కురవడం వల్ల చక్కగా పంటలు పండి అంతా సస్యశ్యామలంగా ఉండి అందరూ సుఖంగా జీవించాలి అని మనం అంతా కోరుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో అతివృష్టి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అదే పద్ధతిలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో అతివృష్టి బాగా ఎక్కువ వర్షాలు కురవడం వల్ల మంచి కంటే కూడా ఎక్కువ మంది నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అతివృష్టి అనావృష్టి రెండు కూడా కష్టమే, మానవులకి ప్రాణులకి అది చెడు చేస్తుంది. అందుకనే సంకల్పాల్లో కూడా చెప్పేటప్పుడు అతివృష్టి అనావృష్టి మొదలైనటువంటి లేకుండా ఉండాలి, సస్యశ్యామలంగా అందరూ సుఖంగా జీవించాలి అనే మనం అంతా కోరుకుంటూ ఉంటాం. అయితే మన దురదృష్టవశాత్తు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు విజయవాడ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఖమ్మం జిల్లాలో బాగా ఈ అధిక వర్షపాతం వల్ల అందరూ చాలామంది అన్ని ఇళ్ళు మునిగిపోయినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. చాలామంది బాధపడుతున్నారు. మన నదీమతుల్ని కూడా శాంతింపజేయాలి. కనుక వర్షం కురిసేటువంటి వరుణుడు అందరి మీద చల్లని చూపుతూ ఉండాలి అని ఇప్పుడు కురుస్తున్నటువంటి అతివృష్టి అనేటువంటిది తగ్గి అందరూ సుఖశాంతులతో ఉండేట్టుగా భగవంతుడు మనందరినీ కూడా కాపాడాలి. అలాగే నదీమ తల్లి గోదావరి నది కూడా చక్కగా సుఖంగా తన ప్రవాహాన్ని తాను కొనసాగిస్తూ ప్రాణులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ప్రవహించాలని చెప్పి కోరుకుంటూ భద్రాచల రాముడి పాదాల సన్నిధిలో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ గోదావరి నది తల్లికి ప్రత్యేకించి శాంతి పూజ అనేటువంటిది జరిపి ఆ శాంతి పూజతో పాటు గోదావరి నది హారతిని మనం సమర్పించాం. దీంట్లో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి అతివృష్టి తగ్గాలి అని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా తిరిగి కోలుకునే విధంగా భద్రాచల రామచంద్రమూర్తి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈరోజు ఈ విధంగా నదీ హారతిని అదేవిధంగా నదీ పూజను కూడా చేశాం. అదేవిధంగా రేపటి రోజున మనం సంక్షేప రామాయణ హవన పూర్వకమైనటువంటి సుదర్శన హోమాన్ని కూడా రేపు చేస్తున్నాం. సుదర్శన హోమం ఎల్లుండి చిత్తా నక్షత్రం నాడు చేయడం జరిగిన ప్రత్యేకించి ఈ వరుణుడి యొక్క శాంతి కోసమని, అతివృష్టి తగ్గాలి అని మనం కోరుకుంటూ దేశ ప్రజలంతా కూడా చక్కగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ రేపు శాంతి హోమాన్ని ప్రత్యేకించి సంక్షేప రామాయణ హవన పూర్వకమైనటువంటి సుదర్శన హోమ శాంతి హోమాన్ని కూడా రేపు మనం జరుపుతున్నాం. లోకం క్షేమంగా ఉండాలని భద్రాద్రి రాముడి సన్నిధిలో అది రేపు సుమారుగా 9 గంటలప్పుడు ప్రారంభమై
10:30 లోపల ఆ హోమం, శాంతి హోమం కూడా పూర్తవుతుంది. ఈ విధంగా ఇలా జరిపిన తర్వాత ఎవరైతే ఇప్పుడు నదీ తీరంలో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి దేవుడి ప్రసాదాన్ని కూడా అందించాలనేటువంటి సంకల్పంతో దేవస్థానం ముందడుగు వేస్తున్నది. కనుక అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.